యెస్. ఫైనల్‌గా మనం ఓపెన్ చేస్తున్నాం. ఓకే. లోపల ఉన్నాయి మనకు కావాల్సిన అన్ని రిడక్షన్ చేయడానికి ఇది. ఓకే. సో ఇది మైక్ కూడా వాడు పెట్టించిండు ఆల్రెడీ. బోయా M11. సో అదే అండి వ్లాగ్ చేయడానికి కెమెరా పైన మంచిగా విండ్‌షీల్డ్‌తోని ఒక షార్ట్ గన్ మైక్ ఉంటది కదా! సో ఆ మైక్ అనేది తీసుకుందామని చెప్పేసి అమెజాన్‌లో నిన్న పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ డెలివరీ కావాలి. అండ్ మార్నింగే నాకు మెసేజ్ వచ్చింది. ఫోన్ నెంబర్ అమెజాన్ డెలివరీ బాయ్ యొక్క నెంబర్ వచ్చింది. సో అతనికి కాల్ చేసిన. నాకు ఇవాళ డెలివరీ ఉంది కదా! నాకు కొద్దిగా ఎక్సైట్‌మెంట్ అంటే ఈ మైక్ ఎట్లా రికార్డ్ చేస్తది అని తెలుసుకుందామని చెప్పేసి నాకు కొద్దిగా ఎక్సైట్‌మెంట్ ఉంది. అతనికి కాల్ చేసి ఏమన్నాడంటే, "ఈవినింగ్ వచ్చి తీసుకోండి సార్. నేను ఈవినింగ్ వరకి వస్తా. అందరికి ఇచ్చుకుంటా మీ ఏరియాకి వచ్చే వరకు ఈవినింగ్ 5, 6 అయితది" అన్నాడు. ఇగ నాకేంటంటే కొద్దిగా ఎక్సైట్‌మెంట్ ఆగలే. నేను కంపల్సరీ ఆ మైక్ యొక్క టెస్టింగ్ చేద్దామని చెప్పేసి నేనే ఆ డెలివరీ స్పాట్ దగ్గరికెళ్ళి ఆ డెలివరీ తీసుకున్నా. వచ్చిన అండ్ అన్బాక్సింగ్ కూడా చేసిన. అన్బాక్సింగ్ వీడియో కూడా పెడతా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింగాల రజనీకాంత్. సో వ్లాగ్స్ కోసం కొత్త మైక్ తీసుకోవడం జరిగింది. మనం అన్బాక్స్ చేసి చూద్దాం. బోయా M11 మైక్ అంట ఇది. అదే షార్ట్ గన్ మైక్ ఉంటుంది కదా అది. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మనం ఎట్లుందో చూద్దాం. ఇప్పటివరకు అయితే డైరెక్ట్ బోయా M1 మైక్తో రికార్డ్ చేస్తున్నా. వాయిస్ అయితే మంచిగానే ఉన్నది కానీ అక్కడక్కడ కొద్దిగా అంత సాటిస్ఫాక్షన్ లేదు. అది నాయిస్ కొద్దిగా రెడ్యూస్ చేస్తలేదు. చూద్దాం ఇది ఎట్లా పనిచేస్తుందో. అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. బాక్స్ అయితే పెద్దగానే చిల్లు మొత్తం పేపర్లు ఉన్నాయి ఇలా. ఇందులో ఫేక్ ప్రోడక్ట్ కూడా వస్తుందంట. ఫస్ట్ ఫేక్ వర్జన్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి హాలోగ్రామ్ వచ్చింది కదా! సో ఇది వస్తే మనకు ఒరిజినల్ అన్నట్టు. సో ఇక్కడ హాలోగ్రామ్ వచ్చింది కదా! ఇది వస్తే మనకి ఒరిజినల్ అన్నట్టు. సో బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. అరే మొత్తం ఇచ్చిండా వీడు? దానికి అది ఇవ్వాలి కదా! సరే ఓపెన్ చేసి అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయో. బాక్స్ బోయా MM1 యూనివర్సల్ కార్డియర్ మైక్రోఫోన్. ఓకే, అందరు ఇదే యూజ్ చేస్తారు, మనం కూడా ఇదే యూజ్ చేద్దాం. యూట్యూబ్లో చూసిన చాలా మంది రివ్యూస్ పెట్టిళ్ళు ఇది చాలా బెటర్ అంట. సో చూద్దాం ఇది. దీంతో వేయాలంటే భయం అవుతుంది, చిన్నగా ఇరిగిపోయింది. ఎస్, ఫైనల్గా మనం ఓపెన్ చేస్తున్నాం. ఓకే లోపల ఉన్నాయి మనకు కావాల్సిన అన్ని వాడు ఇచ్చినాయి. దీన్ని ఏమంటారు, విండ్ షీల్డా, నాయిస్ రిడక్షన్ చేయడానికి ఇది. ఓకే, సో ఇది మైక్ కూడా వాడు పెట్టించిండు ఆల్రెడీ. ఇగో మైక్ ఇలా ఉన్నది, బోయా M1. వాళ్ళు పెట్టించలే, పెట్టేద్దాం దీన్ని. ఓకే, సో ఇందులో మైక్ ఉన్నది, మైక్కి విండ్షీల్డ్ ఉన్నది, క్లిప్ వచ్చింది. ఫేక్ అయితే ఇట్లా పెడితే సెట్ కావంట, ఇదైతే ఇట్లా పెట్టగానే సెట్ అవుతుందంట.
యూట్యూబ్‌లో చూసినా ఇవన్నీ. మరి ఫేక్ ఎట్లా తెలుసుకోవాలి? చాలా ప్రొడక్ట్‌లు అన్నీ ఫేక్ వస్తున్నాయి మరి. యెస్. సెట్ అయిపోయింది. అంటే ఇది ఫేక్ గాదు ఇది. యెస్. ఇది ఒకటి కెమెరాకి, ఒకటి స్మార్ట్ ఫోన్‌కి. ఈ స్మార్ట్ ఫోన్ 3.5 జాక్. ఇది కెమెరాకి. ఓకే. అండ్ సో, మనకిది ఫేక్ అయితే ఈ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇది రాదంట. ఓన్లీ ఇది ఒరిజినల్‌కే వస్తదంట. సో, ఇదొకటి ఈ సర్టిఫికేట్ రావాలి. ఒరిజినల్‌కి అయితే ఈ హాలోగ్రామ్ ఉన్నది చూసినావా? ఇది రావాలి. అండ్ మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ యూజ్ చేసింది ఇచ్చిండు. వీడు అన్నీ సెట్ చేసే ఇచ్చిండు ఆల్రెడీ. ఓకే. సో, ఇవి అడాప్టర్స్, కనెక్టర్స్, ఒకటొచ్చేసి మైక్రోఫోన్, ఒకటొచ్చేసి కెమెరాకి DSLR. ఇట్లా వాడేద్దాం. ఓకే. సో, ఇంతవరకు మీరు వింటున్న వాయిస్ బోయా M1 మైక్ వైర్ది ఉంటుంది కదా, వైర్ మైక్. సో, ఇప్పుడు మనం డైరెక్ట్లీ ఈ షార్ట్ గన్ మైక్ పెట్టేసి చూద్దాం వాయిస్ ఎట్లా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, అన్నీ ఒకసారి ఇట్లా లైన్గా పెట్టి చూపిద్దాం. ఓకే. ఇక మైక్, హోల్డరు, విండ్ షీల్డ్ ఈ 3 ఒకే దగ్గర ఉన్నాయి మనకి. పౌచ్ ఇచ్చిండు, వైర్, 2 వైర్లు, బాక్సులు,